హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ పేరు వచ్చేసి స్పైసీ అండ్ యమ్మీ రెసిపీస్ అండి. ఇప్పటి వరకు మేము కుకింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాము. సో నేను వాసంతి అనుకున్నాము మనం ట్రావెలింగ్ వీలాగ్స్ కూడా పెడితే బాగుంటుంది అని అనిపించింది. సో నేను వాసంతి అండ్ మా హస్బెండ్, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరం కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. ఈ రోడ్ ట్రిప్ వచ్చేసి మేము ఉన్న ప్లేస్ నుంచి యాదగిరి నుంచి మంత్రాలయం నుంచి పంచముఖి ఆంజనేయ టెంపుల్కి అండి. రోడ్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. యాదగిరి నుంచి మంత్రాలయంకి 121 km అండి. మనకి 2 hours 30 minutes పడుతుంది మనం మంత్రాలయం రీచ్ అవ్వడానికి. ఈ దారిలో మనకి కృష్ణా నది, రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్, తుంగభద్ర నది టచ్ అవుతాయండి. చాలా బాగుంటుంది చూడడానికి. సో మీరు కూడా చూసి ఆనందించండి. అండ్ మనం మంత్రాలయం నుంచి పంచముఖి ఆంజనేయ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం కదండి. సో అది అక్కడి నుంచి 19 km వస్తుందండి. ఆ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఎవరైతే మంత్రాలయం వెళ్తారో వాళ్ళు తప్పకుండా పంచముఖి ఆంజనేయ టెంపుల్కి కూడా వెళ్తారు. సో తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి.
కృష్ణా నది క్రాస్ అవుతున్నామండి. చూడండి, రైట్ సైడ్లో రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్ కనబడుతుంది. ఇది చాలా పెద్ద పవర్ ప్లాంట్ అండి. మనకైతే లోపలికి ఎంట్రీ లేదు, సో బయట నుంచే చూపిస్తున్నాము. ఒకప్పుడు లోపలికి ఎంట్రీ పాసెస్ ఉండేవటండి పవర్ ప్లాంట్ని చూడడానికి, కానీ ఇప్పుడైతే లేవు. అలాంటి పాసెస్ ఏమైనా దొరికితే మీకు ఇన్డెప్త్గా మీకు మరొక రోజు ఒక లాగ్ చేసి చూపిస్తామండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. కళ్ళు అయితే ఏమాత్రం తిప్పాలనిపించట్లేదు, అటే చూడాలనిపిస్తుంది.
తుంగభద్ర నదిని క్రాస్ అవుతున్నామండి. చూడండి ఎంత బాగా కనబడుతుందో. నాకైతే కళ్ళు ఏమాత్రం తిప్పాలనిపించట్లేదు. చూస్తున్న కొద్దీ అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మంత్రాలయం రోడ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మా రైట్ సైడ్లో గోశాలలు ఉన్నాయండి. మనకి వీడియోలో సరిగ్గా కనబడట్లేదు. కనబడే బిల్డింగ్స్ అన్నీ కూడా వసతి గృహాలండి. చాలా తక్కువకి దొరుకుతాయి రూమ్స్. ఎవరైనా మంత్రాలయం వచ్చి నైట్ స్టే చేయాలి, లేదంటే రూమ్ కావాలి, కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇక్కడ రూమ్స్ దొరుకుతాయండి. మీరు ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా కానీ వెళ్ళి తీసుకోవచ్చు. కానీ మంత్రాలయంలో రష్ ఎక్కువ ఉంటుంది, సో రూమ్స్ అంత ఈజీగా దొరకవండి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకుంటే మీకు రూమ్ తొందరగా దొరుకుతుంది. ఫైనలీ మంత్రాలయం రీచ్ అయిపోయామండి. కార్స్ అన్నీ కూడా పార్క్ చేసేసి మేము బై వాక్ వెళ్తున్నాము. ఫైనలీ మంత్రాలయం రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ఇదే మంత్రాలయం ఎంట్రన్స్ అండి.
ఇదేనండి మెయిన్ టెంపుల్. మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. కానీ దీనికన్నా ముందు మేము మా పాపకి తల తీయించాలనుకుంటున్నాము. సో ముందు మేము అక్కడికి వెళ్ళి తర్వాత ఈ మెయిన్ టెంపుల్కి వస్తాము. మా పాపకు తల తీయిస్తున్నామండి. మా పాపకి స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, గుడిని ఆనుకొనే ఉంటుంది. ఎక్కువ దూరం ఏమి కాదు, కొంచెం దూరం ఉంటుంది. కొంతమంది స్నానాలు చేస్తారు, కొంతమంది తెప్పల్లో బోటింగ్కి వెళ్తారండి. చాలా బాగుంటుంది. మా పాప స్నానం చేసి రెడీ అయిపోయిందండి. మేము కూడా బోటింగ్కి వెళ్ళాము ఆ తెప్పల్లో. చాలా బాగుందండి. ఎవరైనా మంత్రాలయం వస్తే ఖచ్చితంగా ఈ బోటింగ్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మెయిన్ గుడికి వెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ రూల్ వచ్చేసి జెంట్స్కి షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఏమీ నాట్ అలౌడ్ అండి. ప్రతి ఒక్కరు కండువా వేసుకోవాలి. కండువా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఈ లోపలే మనకి రాఘవేంద్ర స్వామి సమాధి ఉంటుంది. లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, సో ఇక్కడ వరకే అలౌడ్ అండి. చూస్తున్నారు కదా, అందరూ కూడా అలానే వస్తున్నారు దర్శనం చేసుకొని. షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకోవట్లేదు. ఇదే ఇక్కడ ఉన్న రూల్ అండి.
ఇప్పుడు పంచముఖి ఆంజనేయ టెంపుల్కి బయలుదేరామండి. ఇక్కడ నుంచి 19 km అండి, 40 minutes పడుతుంది. పంచముఖి ఆంజనేయ టెంపుల్కి రీచ్ అయిపోయామండి. పంచముఖి ఆంజనేయ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అటండి. మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందంట. ఈ టెంపుల్లో హనుమంతుడు స్వయంగా వెలిసాడటండి. సో ఖచ్చితంగా రండి, దర్శించుకోండి. ఇక్కడ కూడా టెంపుల్లోకి కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. సో మేము ఓన్లీ బయట వరకు మాత్రమే చూపించగలుగుతున్నాము. టైమింగ్ కూడా కావాలా నీకు? ఇలా హ్యాపీగా మా జర్నీ ఎండ్ అయింది. మీకు మా జర్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాతుర్య అండ్ వాసంతి.